శాఖలో ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే సహించేది లేదని బీజేపీని హెచ్చరించింది సిపిఎం పార్టీ. భూ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. 2.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ మొదలు అన్ని ప్రభుత్వాలు భూములను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు మోసపూరిత తిరంగా యాత్ర చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే దిశగానే కేంద్రం అడుగులు వేస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అక్రమంగా చట్టవిరుద్ధంగా కార్మికులు తొలగించడాన్ని, సస్పెండ్ చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. కేవలం లంచ్ అవర్లో మీటింగులకి హాజరయ్యారనేటువంటి నెపంతో వాళ్ళని 4 కార్మికులను తొలగించారు. 7 కార్మిక నాయకులకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళకి ఎలాంటి సంజాయిషి, తొలగించిన వాళ్ళు, సస్పెండ్ చేసిన వాళ్ళకి ఎలాంటి సంజాయిషి అడగలేదు, ఎవరన్నా అడగలేదు. ఏకపక్షంగా తొలగించడం ఇది స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి పద్ధతి కాదు. 3 ప్లాస్టర్ ఫర్నేసుల్ని మేము పనిచేయించి 100% ఉత్పత్తి సాధిస్తామని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని అంతా కూడా ఈ అంతా కూడా దీన్ని మూసేయడానికి చేస్తున్నటువంటి నాటకం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు కార్మికులను వేధించి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి, వాళ్ళని సస్పెండ్ చేసి, కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి ఫ్యాక్టరీ ఎలా నడుపుతారని మేము అడుగుతున్నాం. ఉన్నతాధికారులు వచ్చి నడుపుతారా? ఢిల్లీ నుంచి వచ్చి వీళ్ళ ఆదేశాలు జారీ చేసేవాళ్ళు దీన్ని ముంచేయడానికి ఏ మిట్టలతోనో అదానితోనో కొమ్మక్కయ్యి చేస్తున్నవాళ్ళు. ప్రతిరోజు ముడి సరుకు దాంట్లో ఇటువంటి వాటిల్లో ఆర్డర్స్లో అన్నింటిలో కూడా కమిషన్లు కొట్టేసి కక్కుర్తిపడేటువంటి వాళ్ళు. వాళ్ళకు మాత్రం ఎలాంటి నోటీసులు ఎవరు, వాళ్ళకి ఎలాంటి చర్యలు వాళ్ళు ఉండవు. వాళ్ళు పెత్తనం చేస్తారు. కష్టపడి ఉత్పత్తి చేసే కార్మికులు మాత్రం చర్యలు ఉంటాయా? ఇదేనా ఫ్యాక్టరీ నడిపేటువంటి విధానం అని చెప్పి అడుగుతున్నాం. తక్షణం ఈ నోటీసుల్ని, ఈ సస్పెన్షన్ ఉపసంహరించుకొని కాంట్రాక్ట్ కార్మికులకు పనిలో పెట్టుకోవాలి. ఈ నిర్వాసిత కుటుంబాల కింద 8,500 మంది ఎవరికైతే వాగ్దానం చేశారో వాళ్ళందరినీ పనిలో పెట్టుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రత్యేక బాధ్యత ఉంది. వాళ్ళు ఈ వాగ్దానం చేశారు, మా ఎన్నికల్లో గెలిచారు, ఈ కార్మికులు ఓటేస్తే గెలిచారు. పల్లా శ్రీనివాసరావు ఈరోజు దీని మీద అసలు ఏం మాట్లాడటం లేదు, స్పందించడం లేదు. కార్మికులకు అండగా ఉండాల్సిన ఆయన దీని మీద స్పందించకపోవడం